ఆలయాలని అటవీ ప్రాంతాలలో ఎప్పుడో నిర్మించిన వాటిని కూల్చడం అంటే ప్రమాదకరం. ఇప్పటికి శ్రీశైలంలో అడవిలోకి వెళ్తాం గదా మనం. అట్లాగే తిరుమల అసలు తిరుమల కొండే అడవి గదా! అడవిలోనే ఆలయం ఉంది. అట్లాంటప్పుడు ఆలయాల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకొచ్చింది అటవీ శాఖ? ఇది రాష్ట్ర అటవీ శాఖ సొంత నిర్ణయమా? కేంద్ర అటవీ శాఖ తీసుకుంటుందా అంటే, కేంద్ర అటవీ శాఖకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నిర్మాణం జోలికి పోవద్దు ఉన్న వాటిని. కొత్తగా ఎక్స్‌పాన్షన్ ఒద్దు. ఇది చెప్పింది. ఆ లెక్కన ఉన్న వాటిని కూల్చాల్సిన ఇప్పుడు కాశీనాయని క్షేత్రంలో ఒరిజినల్ క్షేత్రం అట్లాగే ఉంది. ఆ పక్కన షెడ్‌లు అయన్నీ కూల్చారు. తర్వాత మళ్ళీ లోకేష్ దాన్ని కొనసాగింపు చేయడం జరిగింది. మళ్ళీ కట్టించేసిపోవడం ఇదంతా. ఇక్కడొచ్చేటప్పటికి ఇప్పుడు వారాహి టెంపుల్. ఎందుకు కూలుస్తున్నారు అన్నది అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తున్నారా? లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వారాహి మాతది ఎంత ఇంపార్టెన్స్ అంటే, ఆయన వాహనానికి పెట్టుకున్న పేరే ప్రచార వాహనానికి వారాహి అని. ఈయన ఆ వారాహి అమ్మవారి గురించి పదే పదే మాట్లాడాక, కాశీలో ఉన్నటువంటి వారాహి టెంపుల్ దగ్గరికి వెళ్ళే తెలుగు వాళ్ళ సంఖ్య అక్కడ గుడికొచ్చే భక్తుల్లో వారాహి అమ్మవారి దగ్గర ఆలయానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ టైంలో అంటే కంటిన్యూగా 24 అవర్స్ ఉండదు, లేదా 18 అవర్స్ కూడా ఉండదు గుడి. పరిమితమైన సమయమే ఉంటుంది. ఆ టైంలో బారులు తీరే వాళ్ళలో అత్యధికంగా అక్కడ క్యూలో కనబడేది తెలుగు వాళ్ళే. మొన్న నేను కాశీ వెళ్ళినప్పుడు చూసింది. అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్‌కి అంత ఇంపాక్ట్. అట్లాంటి ఆయన అటవీ మంత్రిగా ఉండగా ఈ కూల్చడం ఎందుకు జరిగిందో ఒకసారి చెక్ చేసుకోవాలి.